కని పెంచిన ప్రేమను మరిచి ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే కాటికి పంపుతున్న నేటి సమాజంలో తాజాగా ఓ ఘటన అందర్నీ కంటతడి పెట్టించింది. 6 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్న తండ్రి ఒక్కసారిగా అనాథాశ్రమంలో కనిపిస్తే ఆ బిడ్డలు ఎంత భాగోద్వేగానికి గురై ఉంటారో ఊహించగలరా? ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ఇదిగో ఈ ఇద్దరి కూతుర్లు తండ్రి కోసం పడే ఆరాటం చూస్తే కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం బాలయ్య అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయాడు. ఆ తర్వాత ఆయన కన్న కూతుళ్లు అతని కోసం వెతకని చోటంటూ లేదు, వెళ్ళని ఊరంటూ లేదు. తండ్రి జాడ కోసం ఎంత వెతికినా ఆ కన్న బిడ్డలకు నిరాశ మిగిలింది. ఇలా 6 ఏళ్ల పాటు తండ్రి జాడ కోసం తిరుగుతూనే కాలం గడిపేశారు ఆ బిడ్డలు. 6 ఏళ్ల తర్వాత దేవుడు ఆ కన్న బిడ్డల మొర ఆలకించాడేమో, తండ్రిని ఆ కూతుల కంటపడేలా చేశాడు. హైదరాబాద్లోని మాతృదేవోభవ అనాథాశ్రమం ఎందరో అనాథలకు ఆశ్రయం ఇస్తుంది. సుమారు 130 మందిని అనాథలు ఇందులో ఉంటున్నారు. అయితే 6 సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న బాలయ్య అనే వ్యక్తిని మాతృదేవోభవ అనాథ ఆశ్రమం హక్కున చేర్చుకుంది. అప్పటి నుంచి బాలయ్య అక్కడే ఉంటున్నాడు. అయితే గత నెల మాతృదేవోభవ అనాథాశ్రమానికి వచ్చి తన తండ్రి తప్పిపోయాడని, మతిస్థిమితం లేదని, తండ్రి కోసం గాలిస్తున్నట్లు బాలయ్య కూతురు దివ్య తెలిపింది. అయితే తాజాగా బాలయ్య కూతుర్లు ఇద్దరు మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. మతిస్థిమితం కోల్పోయి 6 ఏళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి కూతుర్లు గుర్తుపట్టారు. 130 మందిలో తండ్రిని చూసిన ఇద్దరు కూతుళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. నాన్న అంటూ దగ్గరకు వెళ్లారు. అయితే బాలయ్య వాళ్ళని చూసి భయోందోళన చెందారు. ఆశ్రమంలో ఉన్న వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళు నీ కూతుర్లే అనడంతో కాసేపు కూతుళ్లు మనవళ్లతో బాలయ్య ఆనందంగా గడిపాడు. బాలయ్యను ఇంటికి తీసుకొని వెళ్తామని చెప్పడంతో ఆశ్రమ నిర్వాహకులు పలు కండిషన్స్ పెట్టి బాలయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్కు చెందిన బాలయ్యకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే అతడు 6 సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అంతకు ముందు అతడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. పిల్లల్ని కూడా మంచి స్కూల్లో చదివించాడు. భార్యను కూడా బాగా చూసుకునేవాడు. అయితే విధి నిర్వహణలో ఏర్పడిన ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. తన తల భాగంలో నొప్పి ఉందని బాధపడేవాడని, ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదని అతడు కూతుర్లు చెప్తున్నారు. చివరికి అల్జీమర్స్ వచ్చిందని, ఏది గుర్తించలేకపోతున్నాడని, మా నాన్న కృషి వల్లే మేము ఇలా ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఆ రోజుల్లోనే కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాడు, మా నాన్న బాగుంటే మా స్థాయి ఇంకా బాగుండేది, కానీ దురదృష్టవశాత్తు మా పరిస్థితి ఇలా ఉంది. మా నాన్నను అలా చూస్తే బాధ అనిపించింది, కానీ ఏం చేయగలం, మా నాన్నను మేము గుర్తుపట్టినా ఆయన మమ్మల్ని గుర్తించలేడు. ఇంతటి కష్టం ఎవరికీ రావద్దు, ఇంతటి బాధ మరొకరు పడొద్దని నా ఇద్దరు అక్క చెల్లెళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసిన వారందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ కూతురు తమ తండ్రిని మర్చిపోలేదు, అతని వాత్సల్యాన్ని విస్మరించలేదు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి కూతురు చాలా మందికి ఆదర్శమని నెటిజన్లు పేర్కొంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.